అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ముందుగా లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు నిత్య గారు, సుభద్ర గారు, వెంకట్ చిక్కింగ్ గారు కాకినాడ, వెంకటేశ్వరరావు గారు, కృష్ణకుమారి గారు, నీలు గారు, సంయుక్త గారు, చందు గారు అండి. సూపర్ అండి, కరెక్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. సో మనం ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ కికింగ్ అని పలకాలండి. ఎలా పలకాలి కూడా ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. కికింగ్ అంటే తన్నడం అన్నమాట. అసలు మనం దేంతో తన్నడం అంటే మెయిన్గా మన ఫుట్ అంటే కాళ్ళతో తన్నడాన్నే కికింగ్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. సో హిట్టింగ్ సంథింగ్ విత్ యువర్ ఫుట్ లేదా లెగ్, యువర్ విష్. మనం ఏదైనా సరే కాళ్ళతో తన్నడాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే కికింగ్ అని చెప్తామండి. సో మనం జనరల్గా తెలుసు కదా, ఎక్కడెక్కడ వాడతాము, ఎవరైనా స్పోర్ట్స్ వాడేవాళ్ళు ఫుట్బాలు, కరాటీ చేసేవాళ్ళు కూడా చేస్తారు, ఫైటింగ్ ఏదన్నా మనం యాంగర్ మూడ్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాము, ప్లేయింగ్లో ఉన్నప్పుడు చేస్తాం, ఏదైనా ఆబ్జెక్ట్స్ అంటే ఏదైనా వస్తువుల్ని మనం కాలుతో పుష్ చేసేటప్పుడు నెట్టేటప్పుడు మనం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. సో దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే కికింగ్ అని అంటామండి, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మనం సింపుల్గా వాడి మన ఎగ్జాంపుల్గా ఇంగ్లీష్లో డైలీ లైఫ్లో మాట్లాడాలి అంటే హీ స్టార్టెడ్ కికింగ్ ద చైర్ ఇన్ ఫ్రస్ట్రేషన్. కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, కోపంలో ఉన్నప్పుడు టీవీ రిమోట్లు పగలగొడుతూ ఉంటారు, కొంతమంది చైర్లు కాలుతో తన్ని పడేస్తుంటారు. ఒక్కొక్కరికి ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి, చూసే ఉంటారు. సో అదే అర్థం అనమాట. కోపంతో అతను కుర్చీని తన్నడం ప్రారంభించాడు. స్టార్టెడ్ కికింగ్, ఐఎన్జి వచ్చిందంటే కంటిన్యూస్ టెన్స్, స్టార్టెడ్ అంటే పాస్ట్ టెన్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు, నేనేం క్లియర్గా చెప్పక్కర్లేదు, అర్థమైంది అనే అనుకుంటున్నాను. ఇంకెలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ మోస్ట్ యూజ్ఫుల్ వొకాబులరీ. మనం ఈరోజు నేర్చుకోబోయేది హిందూ ఎడిటోరియల్ వొకాబులరీ అండి. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, యూపీఎస్సి ఏదైనా సరే ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ 5 పదాలు చాలా ఇంపార్టెంట్. సో మనం ఈరోజు వాటి గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి అడాప్ట్ అండి. మీ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. మీకు ఈ పదం వినగానే మీకు అడాప్ట్ అనే పదం గుర్తు రావాలి. సో ఈ ప్లేస్లో ఓ ఉండిద్ది. అడాప్ట్ అంటే ఎవరికైనా మీనింగ్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనం నేర్చుకున్న పదం ఏంటి? అడాప్ట్. సో అడాప్ట్ అంటే నైపుణ్యం కలిగిన లేదా సమర్థుడు. ఇంకా వాడుక భాషలో చెప్పాలి అంటే ప్రవీణుడు, అంటే ఏదైనా దానిలో దిట్ట అనమాట. ఇంకా వాళ్ళకి ఓకే ఈ పనిలో ఇది తెలియదు ఇది తెలియదు అని అనడానికి లేదు, అన్నీ తెలుసు అనమాట, A to Z అంత బాగా చేయగలుగుతారు ఆ పనికి రిలేటెడ్. అదే మనం వెరీ స్కిల్డ్ ఆర్ ప్రొఫిషియంట్ ఎట్ సంథింగ్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండామండి. మనం ఈ అడాప్ట్ని నౌన్గా వాడచ్చు, అట్ ద సేమ్ టైం అడ్జెక్టివ్గా కూడా వాడచ్చండి. ఎందుకంటే ఇది లక్షణాన్ని గుణాన్ని తెలుపుతుంది. అట్ ద సేమ్ టైం ఒక పర్సన్ యొక్క ప్రావీణత అంటే వాళ్ళ నైపుణ్యాన్ని తెలుపుతుంది కాబట్టి మనం నౌన్గా వాడచ్చు, అట్ ద సేమ్ టైం అడ్జెక్టివ్గా కూడా వాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే అడాప్ట్ అంటున్నాం కదా, అదే డైలీ లైఫ్లో అయితే ఎక్స్పర్ట్, ప్రొఫిషియంట్, స్కిల్ఫుల్, టాలెంటెడ్ అంటూ ఉంటారు. అదే నౌన్గా అయితే ఎక్స్పర్ట్ ఏంటి మాస్టర్, జీనియస్ అంటూ ఉంటారనమాట. సో మీకు అర్థమైంది కదా. ఈ పదాన్ని మనం చంకు మెథడ్ ద్వారా అడాప్ట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, షీ ఈజ్ అడాప్ట్ ఎట్ హ్యాండ్లింగ్ కస్టమర్స్. ఆమె కస్టమర్లను బాగా హ్యాండిల్ చేయడంలో నైపుణ్యం కలిగింది, సమర్థురాలు అని అర్థం అనమాట. మీకు ఎప్పుడు చెప్పిన విధంగానే మోర్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ కామెంట్ నేనే పిన్ చేస్తానండి, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి.
కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, బెనెవలెంట్. ఎలా పలకాలి? బెనెవలెంట్ అని పలకాలి. అంటే దయగలిగిన, చాలా ఉదార హృదయం కలిగిన, జాలి ఎక్కువ ఉన్న పర్సన్ గురించి మనం చెప్పాలి అంటే బెనవలెంట్ క్యారెక్టర్ లేదా పర్సనాలిటీ అని వాడి చెప్పచ్చండి ఇంగ్లీష్లో. సో ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అన్నమాట, మనం కన్సిడర్ చేయాల్సింది. సో ఈ పదాన్ని మనం చంకు మెథడ్ ద్వారా బెనెవలెంట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము, స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. అదే మనం డైలీ లైఫ్లో ఇదే పదాన్ని ఏం వాడుతూ ఉన్నాం? కైండ్, ఇది మన అందరికీ తెలుసు. కైండ్లీ, కైండ్ హార్టెడ్, వామ్ హార్టెడ్ అని వాడుతూ ఉంటాం, ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా. ఇదే పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద బెనెవలెంట్ మ్యాన్ డొనేటెడ్ మనీ. ఆ దయగలిగిన వ్యక్తి డబ్బు దానం చేశాడు అని అర్థం అన్నమాట. సో మీకు ఇంకెలాంటి డౌట్ లేదు కదండి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, క్యాండిడ్. చాలామందికి తెలుసు, మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పాడ్కాస్ట్లు చేస్తున్నారు కదా, దానిలో క్యాండిడ్ ఇంటర్వ్యూ అంటున్నారు. అసలు ఈ క్యాండిడ్ ఇంటర్వ్యూ అంటే ఏమిటి అంటే నిజాయితీగా, ఎలాంటి దాపరికాలు, ఇంక ఇది దాచిపెట్టాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పకూడదు అని లేకుండా ఓపెన్గా అన్నీ చెప్పడాన్నే క్యాండిడ్ అంటారండి. అంటే మన వాడుక భాషలో చెప్పాలి అంటే మనసు విప్పి అన్నీ చెప్పడం, జరిగిందంతా అని అర్థం అన్నమాట. సో ఏమంటాం? క్యాండిడ్ అని అంటాము. సో ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి మనందరికీ తెలుసు అడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేస్తామండి. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ట్రూత్ఫుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఇంకెలాంటి భయం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా, దాపరికాలు లేకుండా మాట్లాడేయడం. సో ఇదే పదాన్ని మనం డైలీ లైఫ్లో అయితే అవుట్ స్పోకెన్, బ్లంట్, స్ట్రైట్ ఫార్వర్డ్, హానెస్ట్ అని ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా వాడుతూ ఉంటాం. క్యాండిడ్ అనేది సింగిల్ సిలబలే కదండి. సో క్యాండిడ్ అనేది క్యాండిడ్ అనే పలుకుతాము, అందుకనే దీనికి చంకు మెథడ్ అనేది ఏం లేదన్నమాట. సో అర్థమైంది కదా. ఈ పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే షీ గేవ్ ఏ క్యాండిడ్ రెస్పాన్స్. ఆమె నిజాయితీగా సమాధానం ఇచ్చింది, ఆమె ఎలాంటి దాపరికాలు లేకుండా ఆన్సర్ చేసింది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, అలివియేట్. అలివియేట్ అని పలకాలండి. సో అలివియేట్ అంటే తగ్గించడం. ఏం తగ్గించడం అనేది క్వశ్చన్ మార్క్, అవునా? ఉపశమనం కలిగించడం అంటే వాళ్ళకున్నటువంటి ఎలాంటి పెయిన్ అయినా, బాధ అయినా, ప్రాబ్లమ్స్ అయినా, ఏదైనా సరే తగ్గించడాన్ని అలివియేట్ అంటామండి. సో తగ్గిస్తున్నాము అంటే ఇది కూడా ఒక పనే కదా. సో వెర్బ్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట అలివియేట్ అనే పదాన్ని. అంటే ఎవరైనా సఫర్ అవుతున్నా, ఏదైనా సరే డెఫిషియన్సీ అంటే వాళ్ళకున్న ఏదైనా ఎటువంటి ప్రాబ్లం అయినా సరే తగ్గించేదాన్ని, సివియారిటీని లెస్ చేయడాన్నే ఎలివియేట్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ పదాన్ని అయితే జనరల్గా డైలీ లైఫ్లో రెడ్యూస్, రిలీవ్, ఇంకా చెప్పాలంటే డెడెన్, డల్ ఇలా చెప్తూ ఉంటాం అన్నమాట, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా. సో మనం ఇదే పదాన్ని చంకు మెథడ్ ద్వారా అలివియేట్ అని ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. మనం చంకు మెథడ్ అనేది అంత పవర్ఫుల్ అనమాట. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యంటే మన వీడియోలో ఉంది, చూడండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ స్కీమ్స్ టు ఆల్ అలివియేట్ అన్ఎంప్లాయ్మెంట్. ప్రభుత్వం నిరుద్యోగాన్ని తగ్గించడానికి పథకాలను ప్రారంభించింది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా, ఇంకెలాంటి డౌట్స్ లేవు కదా. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ అంబిగ్యుయస్ అంటే ఏమిటి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, అందరికీ యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా హైప్ చేయండి. ఇంకొక 10 మంది మన లాంటి వాళ్ళకి మన వీడియో అనేది రీచ్ అవుద్దండి. అదేవిధంగా ఎవరికైనా యూజ్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. ఈసారి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కూడా నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.